లేడు. అంటే ఇప్పుడు విశ్వాసి ఏదైనా తప్పిదం చేశాడనుకోండి, ఏదైనా అపరాధం చేశాడనుకోండి, ఆ అపరాధము కూడా విశ్వాసం ఏం చేయలేదు, పాపిగా చేయలేదు. కారణం ఏంటంటే విశ్వాసి పాపములో లేడు, పాపములలో కూడా లేడు. కారణం ఏంటంటే ఎలా చెబుతున్నాను, ఆయన మన పాపం విషయమై చనిపోయాడు, పాపముల విషయమై కూడా చనిపోయాడు. అంటే విశ్వాసి చేయబోయే పాపముల విషయమై కూడా ఆయన ఏం చేశాడు, శిక్ష అనుభవించాడు ఆయన. కాబట్టి ఏ అతిక్రమము కూడా, ఏ అపరాధము కూడా, ఏ తప్పిదము కూడా ఇక విశ్వాసిని పాపిగా చేయలేదు. ఒకవేళ విశ్వాసి పాపిగా అవ్వాలంటే ఏమవ్వాలి చెప్పండి? అసలు క్రీస్తే ఏమవ్వాలి, పాపము లేక పాపి అవ్వాలి. కానీ ఆయన పాప అవుతాడా? ఆయనకి అన్నటికీ ఆయనలో అసలు పాపము లేదు, పాపము ఎరుగని వాడు, పాపము చేయనివాడు. ఇప్పుడు మనం ఎవరంటే పాపం విషయమై చనిపోయాం, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులమయ్యాం. అంటే మనం కూడా ఎవరు, పాపములో లేము, పాపములలో లేము. అంటే విశ్వాసినికి ఏ పాపము కూడా పాపిగా చేయలేదు. ఒక మాట చెబుతున్నాను. ఇప్పుడు ప్రభు వల్ల మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, యు ఆర్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్, యు ఆర్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్. మనము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలములో పాపము లేదు, పాపములు లేవు, పాపము లేదు, పాపములు లేవు. కాబట్టి ఏ అతిక్రమము కూడా విశ్వాసం ఏం చేయలేదక, పాపిగా చేయలేదు. ఈ విషయం గనక, ఈ సత్యం గనక మనం ఎంచుకోకపోతే, ఎరగకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? మన స్థితి పోదు, కానీ ఆ స్థితి ద్వారా మనం అనుభవించాల్సినటువంటి ప్రాపర్టీ ఏమవుతుంది, పొందుకోలేం. ఆ ప్రాపర్టీని మనం అనుభవించలేం. అందుకనే పౌలు అన్నాడు, ఎంచుకొనుడి అన్నాడు. ఏమన్నాడు? ఎంచుకొనుడి అన్నాడు. ఒకవేళ